ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ T20 టీమిండియా చాలా ఈజీగానే గెలిచేసింది. కానీ ఆఫ్ఘన్ టీం ఆ ఒక్క విషయంలో మాత్రం మన వాళ్ళకి చుక్కలు చూపించారని చెప్పాలి. మరి ఆ ఒక్క విషయం ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ మ్యాచ్ డీటెయిల్స్ చూద్దాం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మన టీం బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆఫ్ఘనిస్తాన్ స్లోగానే స్టార్ట్ చేసిన ఆ తర్వాత విజృంభించారు. ఆఫ్ఘన్ టీంలోని ఎక్స్పీరియన్స్ ప్లేయర్ మహమ్మద్ నబీ బ్యాట్ ని జులిపించి కేవలం 27 బంతుల్లోనే 42 పరుగులు చేసి వాళ్ళ టీం నుండి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా వారు కూడా విలువైన పరుగులు చేయడంతో ఆఫ్ఘన్ 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. 5 వికెట్లు కోల్పోయి అక్షర్ పటేల్ సూపర్ బౌలింగ్ తో తక్కువ పరుగులు ఇచ్చి 2 వికెట్లను పడగొట్టాడు. ముఖేష్ కూడా 2 వికెట్లను తీశాడు. దూబేకి 1 వికెట్ దక్కింది. ఇక 159 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన మన టీం పరుగుల ఖాతా తెరవక ముందే వికెట్ల ఖాతాను తెరిచేసింది. 14 నెలల తర్వాత T20 ఫార్మాట్ లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ రన్అట్ రూపంలో వెనుదిరిగాడు. గిల్ సరిగా స్పందించలేదని గ్రౌండ్ లోనే తన కోపాన్ని వ్యక్తం చేశాడు రోహిత్. ఆ తర్వాత గిల్ కొన్ని బౌండరీలు సాధించి పెవిలియన్ చేరిపోయాడు. ఇక అక్కడి నుండి దూబే క్రీజ్ లో పాతుకుపోయి పరుగుల వరద పారించాడు. ఒకవైపు తిలక్ వర్మ 26 రన్స్, జితేష్ శర్మ 31 రన్స్ చేసి అవుట్ అయినా రింకు సింగ్ తో కలిసి టీం కి విజయాన్ని అందించాడు దూబే దండయాత్రకి మన టీం ఇంకా 15 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో గెలిచేసింది. దూబే 40 బంతుల్లోనే 2 సిక్స్లు 5 ఫోర్లతో 60 పరుగులు సాధించేశాడు. బౌలింగ్ లో కూడా 1 వికెట్ తీయడంతో తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఇచ్చారు. అంతా బాగానే ఉన్నా ఒక్క విషయంలో మాత్రం మన వాళ్ళకి చుక్కలు చూపించారు ఆఫ్ఘన్ ప్లేయర్స్. ఆ విషయం ఏంటంటే ఆఫ్ఘన్ టీం ఫస్ట్ 10 ఓవర్లలో కేవలం 57 పరుగులే చేసింది. కానీ తర్వాతి 10 ఓవర్లలో 101 పరుగులని రాబట్టుకుంది. అంటే మన వాళ్ళని ఓ రకంగా బెదరగొట్టారనే చెప్పాలి. కాబట్టి సెకండ్ T20లోనైనా మన వాళ్ళు బాగా బౌలింగ్ చేయాలని కోరుకుందాం. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ రన్అట్ విషయంలో తప్పెవరిదని మీ ఫీలింగ్? రోహిత్ శర్మదా లేదంటే శుభ్మన్ గిల్దా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.